నేను మీరు అని లేదు ఇక్కడ. ఎవరైనా సరే మోటార్ సైకిల్ కానీ కారు కానీ ఏదైనా కొన్నప్పుడు దానికి ఏదో పూజ చేయించి నిమ్మకాయ కట్టి కింద ఏదో చక్రాల కింద ఏదో నిమ్మకాయలు పెట్టి తొక్కించి ఇటువంటి నమ్మకాలు, ప్లస్ అది కాకుండా ఆ నెంబర్ ఇది ఇలా పైకి పెరిగే అంకి ఉంటేనే మంచిది, తక్కువ అంకి ఉంటే మంచిది కాదు, ఇలా అయితేనే బాగుంటుంది అని దాని మీద లక్షలు పెట్టి నెంబర్ కొనుక్కునేవాడు నాకు చాలా మంది తెలుసు అండి. అదే కాకుండా ఆ వాహనం కొన్నాడు, పూజ చేయించుకున్నాడు, వస్తా యాక్సిడెంట్ అయిన వాళ్ళు ఉన్నారు. మరి వాటిని ఆలోచిస్తే మరి ఇవన్నీ అసలు కరెక్టా కాదా, ఇవన్నీ చేయాలా, చేస్తే ఇంత ఉంటుందా అన్నది కొంచెం సందేహం వస్తుంది సార్. ప్రతి ఒక్క వ్యక్తికి కూడా సుఖాన్ని శుభాన్ని అనుభవించాలని అనుకుంటాడు, కష్టాలని బాధల్ని పడాలని ఎవడు అనుకోరు. అయినప్పుడు ఎన్ని రకాలుగా ప్రయత్నం చేస్తే శుభ ఫలితం కలుగుతుందో అన్ని రకాలుగానే మనిషి ప్రయత్నం చేస్తాడు. పూజలు చేయించినా, లేక నిమ్మకాయలు కట్టినా, లేకపోతే ఇతరత్ర ప్రయత్నాలు చేయించినా ఇవన్నీ కూడా మంచి ముహూర్తం చూసుకుని, మంచి రోజు చూసుకుని వెళ్ళి తెచ్చుకుని ఇవన్నీ కూడా దీనివల్ల నష్టం లేదు. ఎందుకంటే మానసికమైనటువంటి ఆత్మసంతృప్తి అది, అందుచేత దానివల్ల తప్పు లేదు. అయితే దీని ప్రకారం ఇచ్చే ఫలితం ఎలా ఉంటుంది అది అందరికీ సక్రమంగా అనుగుణంగా తెలుసుండి కూడా ఎందుకు చేస్తారు. కానీ ఇక్కడ సమస్య అది కాదు. తెలిసినా తెలియకపోయినా సరే మనిషి సుఖాభిలాషి కనుక శుభప్రదమైన జీవితం గడపాలంటుంటే ఖచ్చితంగా ఆ రకంగా అలా చెయ్యాలి కూడా. వాహనానికి సంబంధించినటువంటిది ఏదైతే ఉందో వాటి మీద దృష్టి పెట్టడం అంటే, ఇప్పుడు నంబర్ సరిగ్గా ఉందా లేదా, బండికి సంబంధించిన కలర్ మనకు అనుకూలంగా వచ్చిందా లేదా, లేదా మంచి ముహూర్తం చూసుకుని వెళ్తున్నామా లేదా, ఎవరి పేరు మీద తీసుకుంటున్నాం, మనకి నచ్చినటువంటి వాళ్ళ మీద పేరు తీసుకుంటున్నాం, వీటి మీద దృష్టి పెట్టడం అనేటువంటిది సాధారణమైనటువంటి అంశం. అది నమ్మకానికి సంబంధించినటువంటిది. ఈ నమ్మకానికి మించిన దానితో పాటుగా అతి ప్రధానంగా కావాల్సినటువంటిది ఎప్పుడు కూడా మానవ ప్రయత్నం అంటే అర్థం ఏంటంటే మన జాగ్రత్తల్లో మనం ఉండడం, ట్రాఫిక్ రూల్స్ పాటించడం, ఈ డ్రైవింగ్ అతి వేగంగా వెళ్లకుండా ఉండడం, తాగి డ్రైవ్ చేయకుండా ఉండడం, ఇలాంటి లక్షణాలన్నీ మన వైపు నుంచి ఏ రకమైనటువంటి చెడ్డ లేకుండా చూసుకుని లోపము పొరపాట్లు మన వైపు నుంచి జరగకుండా, మన వల్ల ఇతర ప్రాణులు నష్టపోకూడదు, బాధపడకూడదు, మన వల్ల వాళ్ళకి ఏ రకమైనటువంటి బాధ కలగకూడదు అనేటువంటి దృష్టి ప్రధానంగా ఉండాలి ఇక్కడ. అంచేత దృష్టి పెట్టవలసినటువంటిది రంగు మీద అలా వాటి మీద కంటే కూడా ఇది ప్రధానమైనటువంటి ట్రాఫిక్ రూల్స్ పాటించడం మొదలైనటువంటి అంశాలన్నీ కూడా దృష్టి వీటి మీద పెట్టాలి. వాటి మీద కంటే కూడా చాలా వరకు ప్రమాదాలు తగ్గడానికి అవకాశం ఉంటుంది. బాగుంది సార్.